భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురులో నూతనంగా ఎన్నికైన సర్పంచులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలు అభివృద్ధి పనులు చేపట్టిందని ఎమ్మెల్యే తెలియజేశారు. అందుకే ప్రజలంతా కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తున్నారని అన్నారు. పబ్లిక్ లోకి వెళ్ళాలన్నా పేపర్లో మన ఫోటో తీసుకోవాలన్నా మనం గౌరవించాలి. లేకపోతే వాళ్ళ కోపం మన పేపర్లో రాయకపోతే మనం బాధపడాల్సి. నాయకులు కొలమూరు రాజు గారిని కూడా వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాం. 14 టైర్ లారీ అసోసియేషన్ అధ్యక్షులు ప్రజాప్రతినిధులు అయినటువంటి ఈ రోజు అభినందిస్తాము వారికి. వారిలో సమితి సింగారం గ్రామ పంచాయతీ సర్పంచ్ శ్రీ కలమైన మాధవరావు గారిని కూడా వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాం. సర్పంచ్ అందరూ కూర్చోవాలమ్మా, అందరూ కూర్చోవాలన్నా. కూలవరం సర్పంచ్ ఎన్నిక శ్వేత గారు, నెక్స్ట్ విపల్ సింగ్ గారు సర్పంచ్ పార్వతి రావులు గారు రెడీగా ఉన్నారు. విపల్ సింగ్ గారు తెల్లాపురం సర్పంచ్ ఆయన చిన్నమ్మ గారు రెడీగా ఉండాలి. సర్పంచ్ కారం పూజిత గారు రెడీగా ఉండాలి. రెడీగా ఉండాలి. దగ్గర తోగూడెం సురేష్ అన్న కొంచెం సైడ్. సురేష్ గారు అందరు పైనే ఉన్నాడమ్మా. ఒకటే మనం చేస్తా ఉన్నా, ఈ పెనుపాక నియోజకవర్గంలో మనం అద్భుతంగా మనం పంచాయతీలో అత్యధిక స్థానాలు మనమే గెలిచినాం. ఈయన 132 ఉంటే 80 వార్డు మెంబర్స్ మనమే గెలిచినాం. తిరగలేదు మన కాంగ్రెస్ పార్టీకి. కలిసికట్టుగా పనిచేస్తే ఏరే పార్టీ మిగలదు ఇక్కడ ఈ మండలంలో. నేను గట్టిగా చెప్తా ఉన్నా, నమ్మకంతో చెప్తా ఉన్నా నేను. ఆ రకంగా మనం ముందుకెళ్దాం. పాయ వెంకటేశ్వర్ల మీద ఎన్ని నిందలేసినా ఎన్ని కామెంట్ చేసినా పార్టీ కుటుంబంలో కార్యకర్తలు నాయకులే చూసుకుంటారు. నేను మాట్లాడా పిచ్చోళ్ళు ఏదో సోషల్ మీడియాలో పెడతారు. పిచ్చోడని తెలుసుకుంటే నేను ఎందుకు మాట్లాడడం? పిచ్చోళ్ళ సంగతి చూశారు కదా మన అసెంబ్లీ ఎన్నికల్లో. మీరే చూసుకోండి, కార్యకర్తల నాయకులు మీరే చూసుకోండి. గెలిచిన తర్వాత గెలిచిన దగ్గర నుంచి మొన్నటి దాకా నాకు బాగా మన కార్యకర్తల నాయకుల నుంచి ఒత్తిడి ఉండే. ఏం ఒత్తిడి తెలుసా? ఆఫీసు, కాంగ్రెస్ పార్టీ కార్యాలయం. ఓపిక పట్టండి అన్న నేను. ఓపిక పట్టండి అన్న. కొద్ది రోజుల్లోనే మనం అందులోకి వెళ్తున్నాం. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మన పార్టీ. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎవరితో కాదు. కొంతమంది దుర్మార్గులు దాన్ని కూడా కబ్జా చేయడానికి అంత కక్కుర్తి పడితే సరే ఏ రికార్డు చేసుకున్నారు ఏదో చేసుకున్నారు, దాని జోలికి పోవట్లే. సంపాదించి కోట్లు. అది కాంగ్రెస్ పార్టీ కార్యాలయం. ఒక అతను దానం చేసిండు. అందులో రూపాయి కూడబెట్టి ఇటుక కూడబెట్టి మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు శ్రమపడి కష్టపడి ఆఫీసు నిర్మాణం చేసుకుంటే దాన్ని కూడా కబ్జా చేయాలని చూస్తే ఎట్లా? ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం అని ఉంది మున్సిపాలిటీ రికార్డులో. నాదని అడ్డు చదువుతున్నాడు మొండిగా, ఎంత దుర్మార్గంగా. ఎక్కడికో పోతుండే ఏదో చేస్తుండే చూస్తే ఏడాదిపోతున్నా నేను వదిలిపెట్టి ఎంట పడతా నేను. ఇవాళ గెలిచినటువంటి మన 9 మంది పంచాయతీల్లో సర్పంచులు గెలిచినాం, 9 ఉప సర్పంచులు గెలిచినాం. వారికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మరి ఇటువంటి పరిస్థితుల్లో మీరు
వార్డు మెంబర్లు అయ్యారు, సర్పంచులు అయ్యారు, ఉప సర్పంచులు అయ్యారు. మీరు ప్రజల మనోభావాలకు అనుగుణంగా మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ప్రజలు ఓటు వేశారు, దీవించారు. అందరూ ఓటు వేయించే దాంట్లో, మిమ్మల్ని గెలిపించే దాంట్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మన ఆడబిడ్డలు, అన్నలు, తమ్ముళ్ళు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి మంచి విజయాన్ని అందించినారు. గెలిచినటువంటి మన సర్పంచులు, గెలిచినటువంటి మన ఉప సర్పంచులు, గెలిచినటువంటి మన వార్డు మెంబర్స్ అందరు కూడా మీ ఎమ్మెల్యేగా నా వైపు నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచి మీ గ్రామ పంచాయతీల అభివృద్ధిలో, సమస్యల పరిష్కారంలో 100% నా సహకారం, సపోర్ట్ ఉంటుంది. మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, కష్టపడి పోరాడి ఎవరైతే ఓడారో అక్కడ కూడా అభివృద్ధి ఆగదు. అక్కడ కూడా ఇంద్రం మిల్లు ఇస్తాను. ఈ 14 పంచాయతీల్లో సంక్షేమ పథకాలు పేదవాళ్ళకు అందించే దాంట్లో పార్టీలకు అతీతంగా మీ ఎమ్మెల్యేగా పేదవాళ్లకు అతి పేదవాళ్ళకు అందించే దాంట్లో ఖచ్చితంగా మీ ఎమ్మెల్యేగా ముందుంటాడు. మన మండల కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ముందుంటుంది. ఆ రకంగా ఓడిపోయినాం కదా, మమ్మల్ని పట్టించుకోరనే ఆవేదన, బాధ ఎవరికి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, కార్యకర్తలకు ఏ మనసులో ఏమాత్రం కూడా రానియొద్దు. సమస్యలు కానీ, అభివృద్ధి కానీ, సంక్షేమ పథకాలు కానీ 100% ఓడిపోయిన దగ్గర కూడా ఖచ్చితంగా అమలు చేసి అభివృద్ధి చేసి చూపెడతారని చెప్పేసి మీ అందరికీ సందర్భంగా మాట ఇస్తా ఉన్నాను.